రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయానికి అనుకుని జాతీయ రహదారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రారంభించారు. ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పోలీసు పెట్రోల్ బంకుల వల్ల సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్స్కి ఉపయోగిస్తామని వాహన చోదకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడంపై ఎంక్వైరీ మొదలు పెట్టామని 2 రోజుల క్రితం జనసేన నుండి ఫిర్యాదు లెటర్ కూడా అందిందన్నారు. ఇప్పటికే విచారణలో కొన్ని విషయాలు సేకరించామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మొదట డ్రోన్ ఎగిరిందా లేదా అనేది మేము కనుక్కోవాలి. డ్రోన్ ప్లేస్లో ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కోడి పందాలు ఎక్కువ జరిగాయనేది తెలీదు. కేసులు అయితే ఎక్కువ నమోదయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా కోడి పందాల్ని హైకోర్టు మానిటరింగ్ చేస్తోందని పోలీస్ శాఖ తరపున హైకోర్టుకి కోడి పందాలపై 13, 14, 15 తేదీలకు సంబంధించిన నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ పెండింగ్ కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. ఈరోజు రాజమండ్రి పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ పంపుని ఐఓసీఎల్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ పంపుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడానికి గాను పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల కొంత వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్తో పాటు ఈ వచ్చేటువంటి అమౌంట్ని మేము కొంతమంది సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఎవరైనా పిల్లలు చదువుకునే దానికి కానీ ఇంకేదైనా కానీ విద్యార్థులకి వాటికి ప్రజా సంక్షేమానికి కూడా వాడాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పోలీస్ వెల్ఫేర్తో పాటు. సో దట్ అది మాకు చేయటం వలన ఇది అంటే ఆర్టీసీలో మేము పెట్రోల్ పంపేటప్పుడు ఇది కమర్షియల్ యాక్టివిటీ, ఇది పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ అనమాట. వెల్ఫేర్ యాక్టివిటీలో పోలీస్తో పాటు నాన్ పోలీసు కూడా కొంత చేయవలసి ఉంటుందని చెప్పి కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఇంట్లో వచ్చే ఆదాయంలో అంటే నికరంగా వచ్చేటువంటి లాభం ఏదో ఉందో ఆ లాభంలోంచి పోలీస్ వెల్ఫేర్తో పాటు ప్రజలకు కూడా కొంత వెల్ఫేర్కి స్కూల్స్ విషయంలో అయితే మీ పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్ సిస్టమ్ అది చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర వ్యక్తి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోండి. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు అయితే చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.